నేచురల్ స్టార్ నాని శైలేష్ ఖన్నా కాంబినేషన్ లో వచ్చిన హిట్ ది థర్డ్ కేస్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ మూవీ ఈ జూన్ 5th నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు సమాచారం వచ్చింది. ఈ మంత్ ఎండ్ లోపల దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది. ఈ May 1st రిలీజ్ అయ్యి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబట్టిన విషయం తెలిసిందే. అలానే మణిరత్నం డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా యాక్ట్ చేసిన థగ్ లైఫ్ మూవీ ట్రైలర్ ను ఈ మంత్ 17th రిలీజ్ చేయబోతున్నట్టు నిన్న మేకర్స్ ప్రకటించారు. ఈ May 20th థగ్ లైఫ్ మూవీ హిందీ ట్రైలర్ ని ముంబైలో లాంచ్ చేయబోతున్నారు. అలానే May 21st మలయాళం ట్రైలర్ ని త్రివంద్రంలో లాంచ్ చేయబోతున్నారు. అలానే ఈ May 22nd తెలుగు ట్రైలర్ ని హైదరాబాద్ లో లాంచ్ చేయబోతున్నారు. అలానే శ్రీరామ్ కాలేజ్ లో ఈ May 24th థగ్ లైఫ్ మూవీ ఆడియో లాంచ్ జరగబోతుంది. ఆ ఆడియో లాంచ్ లో ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. అలానే May 26th ఢిల్లీలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అలానే May 27th బెంగళూరులో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అలానే May 28th తిరువనంతపురంలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అలానే May 29th వైజాగ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అలానే May 31st మలేషియాలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. అలానే June 1st దుబాయ్ లో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ మూవీ June 5th తమిళ్, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అలానే రీసెంట్ గా లండన్ లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో RRR మూవీ లైవ్ కాన్సర్ట్ జరిగింది. ఈ లైవ్ కాన్సర్ట్ కి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్ వచ్చారు. రాజమౌళిని హీరోలిద్దరూ ఆట పట్టిస్తూ సంతోషంగా గడిపారు. దీనికి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతున్న విషయం కూడా తెలిసింది. RRR 2 చేస్తారా అని ఒకరు ప్రశ్నించగా రాజమౌళి ఎస్ అని సమాధానం ఇచ్చారు. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరో ఆస్కార్ లోడింగ్ అని కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అలానే ఇండియన్ సినిమా పితామహుడిగా పిలువబడే దాదా సాహెబ్ ఫాల్కే బయోపిక్ లో జూనియర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. మేడ్ ఇన్ ఇండియా టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీని నితిన్ కక్కర్ డైరెక్ట్ చేయబోతున్నారు. వరుణ్ గుప్తా, రాజమౌళి తనయుడు కార్తికేయ ఈ మూవీని నిర్మిస్తున్నారు. 2023 లోనే ఈ ప్రాజెక్ట్ ను రాజమౌళి అనౌన్స్ చేసిన ఈ మూవీ నుంచి ఒక అప్డేట్ కూడా లేదు. రీసెంట్ గా జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంట. అలానే శ్రీరామ్ వేరు డైరెక్షన్ లో నితిన్ హీరో నటించిన తమ్ముడు మూవీ రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉంది. ఈ మధ్య ఈ మూవీకి July 4th రిలీజ్ చేయబోతున్నా అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కానీ అదే డేట్ కి కింగ్డమ్ మూవీ May 30 కి పోస్ట్ పోన్ అయ్యి July 4th కి వచ్చేసింది. దీంతో తమ్ముడు సినిమా July 25th రిలీజ్ కాబోతున్నట్టు రూమర్స్ వస్తున్నాయి. దీనిపైన త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. నేను చెప్పిన అప్డేట్స్ లో మీకు ఏ అప్డేట్ నచ్చిందో కామెంట్ చేయండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.